ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో హఠయోగాన్ని గురించి ఉపనిషత్తులను ప్రస్తావన చేశాం. రెండో భాగంలో కూడా అదే అంశాన్ని చేశాము. ఉపనిషత్తులను మరి సద్గ్రంథములు ఎలా అధ్యయనం చేయాలని చెప్పుకున్నాం. ఇంకా సంక్షిప్తముగా పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నేడు సమాజంలో విస్తృతముగా ఎన్నో రచనలు వచ్చాయి, ఎంతోమంది గురువులు వచ్చారు, ఎన్నో సాధనలు వచ్చాయి. సాధనల పేరిట ఎన్నో గ్రంథములు విరివిగా ఉన్నవి. అయినప్పటికీ కూడా సాధకులు ఏ గ్రంథములను అధ్యయనం చేయాలి, ఏ గురువులు చెప్పే వాక్యాలు నమ్మాలి, ఏ బోధన సరైనటువంటిది, ఈ జన్మలోనే మేము జన్మను తరింపజేసుకోవాలి అంటే అసలు సుస్పష్టమైన గ్రంథములేవి, సూటైన మార్గం ఏది అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు భగవంతుడు మన ద్వారా పలికిస్తున్నటువంటి ఈ వాక్యాలనే మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకరేమో ధ్యానం చేయమంటే, ఒకరేమో యోగం చేయమంటే, ఒకరేమో ముద్రాభ్యాసం చేయమంటే, ఇంకొకరేమో ఎన్నో ఉపాసనలు చెప్పారు. అయినప్పటికీ కూడా సాధకులుగా ఉండే మనలాంటి వారికి ఏ గ్రంథాలను మనం అధ్యయనం చేసి జన్మను తరింపజేసుకోవాలో, ఎవరు చెప్పే బోధనలు వినాలో మనకు అర్థం కానటువంటి రోజుల్లో శాస్త్రమే ప్రమాణము, పరమశరణ్యము, పరమలక్ష్యము. అట్టి శాస్త్రాన్ని అందజేసినటువంటి వారు సాక్షాత్తు పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తే. భగవంతుని యొక్క ముఖార విందముల నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములో ప్రకటితమైనదే వేదము. వేదము అపౌరుషేయము, పురుషుల బుద్ధికి అందినది కాదు. కాబట్టి వేద ప్రామాణికమైన బోధ ఏమైనా ఉన్నదా అంటే అట్టి దయామయుడైన పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించి 72 మతాలను ఖండించి సనాతన వైదిక సాంప్రదాయాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి ఏకైకమైనటువంటి జగద్గురువులు శంకరాచార్యులు వారు. అలాగే శ్రీ కాంచీపురం పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కాలినడకన అనేక మార్లు పర్యటన చేసి ఎన్నో ఆచరణాత్మకమైనటువంటి బోధనలను సమాజానికి అందించారు. 68వ పీఠాధిపతి శంకరాచార్యులు వారే పరమాచార్యులు వారుగా అవతరించారు అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం. వీరు ఉపనిషత్తులకేమి వ్యాఖ్యానం రచించలేదు, కానీ వారు చక్కటి పొడి మాటలతో ఆచరణాత్మకంగా పూజ ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, యోగం ఎలా చేయాలి, భగవత్ తత్వాన్ని ఏ విధముగా అనుభవానికి తెచ్చుకోవాలనేటివి వారి యొక్క ప్రబోధన సామాజికంగా సామాజిక స్పృహను కలిగించారు. వారి అంతేవాసులుగా ఉన్నటువంటి వారు స్వామివారు పరమాచార్యులు వారు ఏ గ్రామానికి వెళతారో ఆ గ్రామానికి వెళ్ళి వారు ఆ పరమాచార్యులు వారి బోధనలను మనకు అందజేశారు గ్రంథ రూపంలో. అవి కూడా ఉపనిషత్తులతో సమానమైన బోధ. అలాగే శంకరాచార్యులు వారు రచించిన ఈ ప్రస్థానత్రయ భాష్యము మనకు ఇక తిరిగి జన్మ ఉండదు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. మన ప్రవచనములలో విసుగు విరామము లేకుండా పరిశుద్ధ శంకర వేదాంతాన్ని అందించాలనే ఉద్దేశముతో తమకు నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. ఇక ఉపనిషత్తుల పైన వ్యాఖ్యానం రచించినటువంటి వారు అభినవ శంకరులుగా పేరు పొందినటువంటి వారు హోలీ నరసీపురం శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. వీరు పరిశుద్ధ శంకర వేదాంతాన్ని మనకు అందజేసి 200కు పైగా సద్గ్రంథములు, ఏ పెద్ద సంస్థ సమాజానికి అందించలేనటువంటి మహోపకారాన్ని హోలీ నరసీపురంలో ఆధ్యాత్మిక కార్యాలయం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి విరివిగా
శంకర వేదాంతాన్ని మనకు పరిశుద్ధ మూలతత్వాలతో సహా మనకు ఏది శంకర వేదాంతము, ఏది శంకర వేదాంతానికి వ్యతిరేకంగా ఉన్నది, శృతి యుక్తి అనుభవం సార్వత్రిక అనుభవానికి ఏది వ్యతిరేకంగా ఉన్నదని అన్నిటినీ అశాస్త్రీయాన్ని ఖండించి సశాస్త్రీయమైనటువంటి శంకర వేదాంతాన్ని మనకు అందజేశారు. వీరి సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారి శిష్యులైనటువంటి కులకర్ణిక గారు స్వామివారు కన్నడలో రచించినటువంటి అన్నిటినీ కూడా కులకర్ణిక గారు చక్కగా విశ్లేషణ చేశారు. మరి మన పుణ్యమా అన్నట్టుగా అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక కార్యాలయం శ్రీ శ్రీ పారాయణం లక్ష్మీకాంత శర్మ గారు, వీరు కూడా శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారి శిష్యులే. శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అనంతపురం జిల్లాలో ఆధ్యాత్మిక కార్యాలయాన్ని కూడా స్థాపించారు. ఆ కార్యాలయానికి వెనలేని సేవ చేశారు పారాయణం లక్ష్మీకాంత శర్మ గారు. ఇప్పుడు వారి కుమారుడు చంద్రమౌళి శర్మ గారు కూడా తండ్రి గారు నడిచినటువంటి బాటలోనే నడుస్తూ మరి ఆ సంస్థకు ఎంతో సేవ చేస్తున్నారు. వచ్చినటువంటి వారికి తమ బోధనల ద్వారా వారు తండ్రి గారు గురుదేవులైనటువంటి సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారి రచనలు వాటన్నిటిని కూడా పునర్ముద్ధరణ చేయిస్తూ ఎంతో కృషి చేసి సమాజానికి ఎంతో సేవను అందిస్తున్నారు. మీకెవరికైనా పరిశుద్ధ శంకర వేదాంతం కావాలనుకున్నటువంటి వారు చంద్రమౌళి శర్మ గారికి ఉత్తరం రాసి వారి ద్వారా మీరు ఆ శంకర వేదాంత వాంగ్మయాన్ని మీరు తెలుసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు కూడా ఈ చాందోగ్యోపనిషత్తుకు, కైవల్యోపనిషత్తుకు, మరి మాండుక్యోపనిషత్తుకు భాష్యాలకు తెలుగులో టీకా తాత్పర్యాన్ని అందజేశారు. అలాగే సుఖబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు గురుదేవులు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు కూడా 108 ఉపనిషత్తులకు సంక్షిప్తముగా తాత్పర్యాన్ని మనకు అందజేశారు. అలాగే చిన్మయానంద స్వాముల వారు కూడా ఉపనిషత్తులకు టీకా తాత్పర్యాన్ని అందజేశారు. కాబట్టి ఈనాడు మీకు మనవి చేసుకుంటున్నది ఏమిటి అంటే పరిశుద్ధ శంకర వేదాంతాన్ని మనం తెలుసుకొని శంకర వేదాంతానికి వ్యతిరేకమైనటువంటి బోధనలన్నీ ఖండిస్తూ వారు మన గురువులు పరిశుద్ధమైన శంకర వేదాంతాన్ని సమాజానికి అందజేశారు. వారి బాటలోనే మనం ప్రయాణం చేసి ఎప్పుడో మరణించిన తర్వాత ముక్తి పొందడము కాదు, ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే సశాస్త్రీయముగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపులమై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అభినవ శంకరులుగా పేరు పొందినటువంటి శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు పోలి నర్సీపురం అక్కడ ఒక చక్కటి ఆశ్రమాన్ని స్థాపించారు. శృంగేరి వెళ్ళే మార్గంలో ఉంటుంది, ఇది మైసూరుకు వెళ్ళే దారిలో కూడా ఉంటుంది. కాబట్టి కులకర్ణిక గారు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారి రచనలను ఎట్లయితే అందజేశారో అదే విధముగా డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, హనుమంతరావు గారు కూడా 2 గ్రంథములకు అద్భుతమైనటువంటి తెలుగులో మనకు అనువాదం చేశారు. వీరు కూడా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారి శిష్యులే. శ్రీ శంకర వేదాంత సౌరభం అనేటువంటి గ్రంథం, ఇవి 200కు పైగా ఉన్నటువంటి శంకర వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలను సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారు కన్నడలో రచిస్తే మరి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు మొదటి వాల్యం శ్రీ శంకర వేదాంత సౌరభంలో మొదటి వాల్యూమ్స్, 2వ వాల్యము పూర్ణచంద్రరావు గారు తమ్ముడైనటువంటి హనుమంతరావు గారు గుంటూరు జిల్లాలో ఉన్నారు. వీళ్ళు వంశపార్యంగా హోమియో డాక్టర్లు, హోమియో వైద్యం చేస్తారు. వీరు గురుదేవుల యొక్క గ్రంథాలను అద్భుతముగా ఈ 2వ వాల్యూమ్స్ను డాక్టర్ హనుమంతరావు గారు తెలుగులో చక్కటి సమయస్ఫూర్తితో గురువు గారు చెప్పినటువంటి ఆ యొక్క శంకర వేదాంత గ్రంథాలను తెలుగులో మనకు ఇప్పుడు మన పుణ్యమా అన్నట్టుగా మన అందరికీ అర్థమయ్యేటువంటి మనకున్న ఈ మాతృభాషలో మనకు అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే కులకర్ణిక గారు రచించినటువంటి
శ్రవణ మనన నిధిధ్యాసన అనే గ్రంథానికి పారాయణం లక్ష్మీకాంత శర్మ గారు చక్కగా తాత్పర్యాన్ని మనకు అందజేశారు. ఈనాడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, అనేక రకాలుగా బోధన జరిగే ఈ రోజుల్లో ఏది పరిశుద్ధ శంకర వేదాంతమో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి మహానుభావులు అవతార పురుషులైనటువంటి అటువంటి వారే శంకర వేదాంతాన్ని, శంకర వాంగ్మయాన్ని అర్థం చేసుకోగలరు. అలాగే సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఆ శంకర భాష్యానికి 4 అధ్యాయములకు కన్నడలో ఇచ్చారు. దానికి పూర్ణచంద్రరావు గారు టీకా తాత్పర్యాన్ని మనకు అందజేశారు. ఎన్నో గ్రంథములు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రస్థానత్రయ భాష్యం పైన ఎందరో మహాత్ములు అందజేసినప్పటికీ మరి పరిశీలనాత్మకంగా వెనలేని కీర్తిని ఆర్జించి సామాజిక స్పృహను కలిగించి 2 పర్యాయములు స్వామివారు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కాలినడకనంతా తిరిగి వారు ఎంతో గొప్పగా ఈ శంకర అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందజేశారు. మనకు వారి రచనలు మనం చూసినట్లయితే తప్పకుండా మనకు బోధపడుతుంది. వారు అసలైనటువంటి సిసలైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు వారు సమాజానికి ఆ భాష్యాలలో ఏమి అందజేశారో అదంతా కూలాంకషంగా మనకు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అందజేశారు. మీరెవరైనా శృంగేరి వెళ్ళేటప్పుడు ఆ దారిలో మీకు హాసన జిల్లాలో మైసూరుకి వెళ్ళే మార్గమధ్యంలో హోలీ నరసీపురం వస్తుంది. అక్కడ స్వామివారు ఆశ్రమం కూడా ఉంది. పాలరాతి విగ్రహంతో అక్కడ ఉంది. గురువు గారిని దర్శించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మరి జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలను గురించి కూడా చక్కగా మనకు అందజేశారు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారు. అలాగే చిన్మయానంద స్వాముల వారు, అలాగే మలయాళ స్వాముల వారు, అలాగే విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, అలాగే సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారితో పాటు ఇంకా మనకు కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో ఎందరో మహాత్ములు మహనీయులు అనుభవపూర్వకముగా రచించినటువంటి వారు సశాస్త్రీయముగా ఒక్క అక్షరం కూడా పక్కకు తప్పకుండా భాష్యాలలో ఉన్న నిగూఢమైన అర్థాలను మనకు అందజేసినటువంటి వారు అభినవ శంకరులైనటువంటి శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అని చెప్పుకోక తప్పదు. వారి రచనలు మీరు చక్కగా అధ్యయనం చేసినట్లయితే ఇప్పుడే ఇక్కడే శృతి యుక్తి సార్వత్రిక పూర్ణానుభవం అనేటువంటి అనుభవం మనకి ఇప్పుడే వస్తుంది. మరి పూర్వమీమాంసా శాస్త్రంలో చెప్పినట్టు మరణించిన తర్వాత ముక్తి కాదు, అది ధర్మపురుషార్థమైతే మరి శంకరాచార్యులు వారు రచించినటువంటి భాష్యాలు మోక్ష పురుషార్థం. కాబట్టి మనము తెలుసుకోవాలి, సూక్ష్మంగా మనం గుర్తించాలి ఏ గ్రంథాలను మనం అధ్యయనం చేయాలి, ఏ సద్గురువులు బోధించినటువంటి బోధ సులభగ్రాహ్యంగా ఉన్నది, ఈనాడు సమాజంలో ఎలా ఉన్నది, మరి హఠయోగ గ్రంథాల్లో ఎలా ఉన్నది, మరి రమణ మహర్షుల వారు బోధించిన గ్రంథాలు ఎలా ఉన్నవి. ఒక్క తడవ ముక్తికి వెళ్ళవలసినటువంటి వారు, ముక్త స్వరూపాన్ని పొందవలసినటువంటి వారు సశాస్త్రీయముగా ఈ గ్రంథాలన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకుంటూ, అలా చేసుకోలేని పక్షంలో మీకెవరికైనా అంత తాహత లేనప్పుడు భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పినట్టు మీరు అలా ముందుకు వెళ్ళిపోండి. మీరు కాస్త చదువుకున్న వారై విద్యావంతులైతే మరి సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క వాంగ్మయాన్ని, శంకర వాంగ్మయమే సచ్చిదానందేంద్ర స్వాముల వారు రచించారు. అలాగే మరి ఇంత మేము అధ్యయనం చేయలేము అన్నట్లయితే పరమాచార్యులు వారిని అనుసరించండి. వారు బోధించిన బోధనలు మీరు మనసుకు పట్టించుకోండి. అలాగే మనకు ఇంకా సులభ మార్గం ఏమైనా ఉందా ఇంకా చెప్పండి మీరు అన్నట్లయితే 1836 ఆ ప్రాంతంలో రామకృష్ణ అనే 2 అవతారాలతో వచ్చినటువంటి అవతారమే రామకృష్ణ పరమహంస. ఈ పరమహంసల వారి బోధలు చాలా చిన్న వాక్యాలతో ఉంటాయి, అనంతమైన అర్థం ఇమిడి ఉంటుంది. వారు సకల వేదముల సారము, నిగమాగమముల సారము, 18 పురాణములు, 18 ఉపపురాణములు, వేదములు, వేదాంగములు అన్నిటినీ కూడా తమ అనుభవములో అమ్మవారిని ఉపాసన చేసి భక్తి మార్గముతో అందరికీ బోధించారు. భక్తి మార్గములో ప్రారంభమై
అద్వైతములో ఎండైపోయినారు. నాయనలారా, మీరు ఏ శాస్త్రము చదివినప్పటికీ, ఎన్ని పురాణములు శ్రవణం చేసినప్పటికీ చిట్ట చివరగా అందరూ అద్వైత స్థితిని పొందవలసినదే. అద్వైతమే పరాకాష్ట అని చెప్పి రామకృష్ణ పరమహంస వారి కథామృతములో సుస్పష్టముగా అందజేశారు. ఈనాడు మనము ఏ గ్రంథములను పరిశీలన చేయాలి, ఏ గురువులు చెప్పే వాక్యములు వినాలి, ఏ సాధన చెయ్యాలి అనేటువంటి అగమ్యముగా జీవిస్తున్నాము. మాకు తెలిసినంత వరకు గురుదేవులు రామకృష్ణ పరమహంస కథామృతం వారి రచనలను మీరు మనసుకు పట్టించుకోండి. అలాగే మాకు ఇంత ఓపిక, ఇంత తాహత లేదు అనేటట్టయితే గడిచిన 100 ఏళ్లలో అంతటి మహాపురుషుడు అవతరించలేదు భగవాన్ రమణ మహర్షుల వారు. ఈ శాస్త్ర భారం మన మీద పెట్టలేదు. నీవెవరో తెలుసుకొనుము, అంతా తెలియబడుతుంది అంటాడు. ఇంకా దగ్గర మార్గం మనకు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉపనిషత్తుల సారాంశాన్నే, మహావాక్యముల సారాంశాన్నే ఆత్మబోధారూపముగా సోహం మంత్రం అనేటువంటి అజప గాయత్రి మహామంత్రాన్ని తత్వరూపంలో బోధ చేశారు. కాలజ్ఞాన రూపంలో మనకు ఆ కీర్తనల ద్వారా బ్రహ్మంగారి తత్వాలలో ఆత్మబోధ చేశారు. ఆ ఆత్మబోధలో ఉండేదేమిటి? సోహం మంత్రమే. ఇంకా దగ్గరగా మనం వెళ్ళాలి అంటే మరి భక్తికి మించిన సాధనంబు లేదు. భక్తి పరాకాష్ఠయే జ్ఞానం. కాబట్టి ఈనాడు ఉపనిషత్తులను మనం శ్రవణం చేయాలనుకుంటున్నాం. కాబట్టి మరి ఈరోజు మనకు ఏ గురువులు ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే మరి సుఖబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు విద్యా ప్రకాశానంద గిరిస్వాముల వారు 108 ఉపనిషత్తులకు చక్కటి తెలుగులో వివరణ ఇచ్చారు. మీకెవరికైనా కావాలనుకున్నవారు 108 ఉపనిషత్తుల్లో మంత్రాలు మాత్రమే సంక్షిప్తంగా ఇచ్చి వాటికి తక్కువ తాత్పర్యాన్ని మనకు అందజేశారు గురుదేవులు విద్యా ప్రకాశానంద గిరిస్వాముల వారు. మహర్షి మలయాళ స్వాముల వారు కూడా చాందోగ్యోపనిషత్తుకు చక్కటి టీకా తాత్పర్యాన్ని అందజేశారు. అలాగే మరి యూట్యూబ్లో మన ప్రవచనం వినేటువంటి వారు, స్వామి మీరు అన్నీ చెప్పారు, శంకరాచార్యులు వారి రచనల్లో యోగతారావళి గురించి మాట్లాడలేదే అన్నారు. ప్రస్థానత్రయములోనే యోగతారావళి వచ్చేస్తుంది, ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇవి మూడు మార్గములు కాదు, ఒకే మార్గం. శ్రవణ మనన నిధిధ్యాసనలను అందించేటువంటి 3 గ్రంథములు ఉపనిషత్తులు శ్రవణమునకు, బ్రహ్మసూత్రములు మననమునకు, స్వానుభవాన్ని సంపాదించాలంటే నిధిధ్యాసన భగవద్గీత. ఉపనిషత్తులు మనకేం బోధిస్తాయంటే అజ్ఞానాన్ని తొలగిస్తాయి. సంశయ జ్ఞానంగా ఉంటుంది. దాన్ని బ్రహ్మసూత్రాలు మనకు సంశయాన్ని తొలగించి ఒక నిర్ణయానికి వస్తాం. వాది ప్రతివాదుల రూపంలో ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జీవుడు అంటేనేమి, జగత్ అంటేనేమి, ఆత్మ ఎందుకు పరమాత్మ కాదు, పరమాత్మ నుండి జీవుడు ఎందుకు వేరుపడ్డాడు అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు బ్రహ్మసూత్రాలలో బాగా బోధపడుతుంది. వాది ప్రతివాది రూపంలో మనకుండే సంశయాలన్నీ వాళ్ళే తీర్చేస్తారు. అక్కడ ఒక నిశ్చయాత్మకమైన జ్ఞానం వస్తుంది. అజ్ఞానం తొలగిపోతుంది ఉపనిషత్తుల శ్రవణముతో. సంశయం ఉంటుంది, సంశయాన్ని బ్రహ్మసూత్రాలు నివృత్తి చేస్తాయి. ఇక నిధిధ్యాసన స్వానుభవమైనటువంటి గ్రంథం, అనుష్ఠాన గ్రంథం గీతాచార్యులు వారు మనకు అందించినటువంటిది. దానికి జగద్గురు శంకరులు వారు భాష్యాన్ని, గీతా భాష్యాన్ని మనకు అందించి ఆత్మ అనుభవాన్ని ఎలా పొందాలి, ఏ విధముగా పొందాలని సశాస్త్రీయముగా మనకు భగవద్గీత నిధిధ్యాసన సంపూర్ణ సాక్షాత్కార గ్రంథం సాక్షాత్కారాన్ని మనకు అందజేస్తుంది. కాబట్టి ఉపనిషత్తుల బోధ ఏనాటికైనా మానవుడు తెలుసుకొని తరించవలసినది. ఉపనిషత్ ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, మరి గీతా ప్రస్థానం. ఈ 3 ప్రస్థానాలు, స్మృతి ప్రస్థానం, శృతి ప్రస్థానం ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానం బ్రహ్మసూత్రములు, స్మృతి ప్రస్థానం భగవద్గీత. ఈ 3 మజిలీలు. ఈ 3 మనకు బోధించేది ఆత్మజ్ఞానం, బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. కాబట్టి మనం ధ్యానం చేసినా, యోగము చేసినా, జపము చేసినా, ముద్రాభ్యాసం చేసినా, ప్రాణాయామం చేసినా ఇది అధికారి భేదాన్ని బట్టి, సాధకుల యొక్క భేదాన్ని బట్టి ఉంటుందే కానీ అందరికీ సూర్యుని వలె ప్రకాశాన్ని ఇచ్చేది, అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసేది ఎట్లయితే సూర్యప్రకాశం ఉంటుందో ఆ విధముగా మరి ఉపనిషత్తుల యొక్క జ్ఞానభాస్కరుడు, ఉపనిషత్తులను రచించినటువంటి వారు జ్ఞానభాస్కరుడు శంకరాచార్యుల వారు. అటువంటి శంకరుల వారి యొక్క ప్రబోధనలను మీరు అర్థం చేసుకొని
ఈనాడు శంకర భాష్యాలపైన ఎన్నో గ్రంథములు వచ్చినప్పటికీ శృతి యుక్తి సార్వత్రిక పూర్ణానుభవం అనేటువంటిది శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు మనకు అందజేశారు. సామాజిక స్పృహను కలిగించారు. ఏ గ్రంథములు నిజమైనటువంటివి, ఏ గ్రంథములు ప్రామాణికము కాదు, అసలు నిజమైన శంకర వేదాంతం అంటేనేమి, పరిశుద్ధ వేదాంతం అంటేనేమి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా మనకు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు మన పుణ్యమా అన్నట్టుగా మరి మనకు అందజేశారు. మరి వీటికి తెలుగులో మనకు అందించినటువంటి వారు పారాయణం లక్ష్మీకాంత శర్మ గారు, కన్నడలో రచించినటువంటి శంకర వేదాంతాన్ని మనకు తెలుగులో అందించినటువంటి వారు లక్ష్మీకాంత శర్మ గారు, అలాగే డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, అలాగే డాక్టర్ హనుమంతరావు గారు. వీళ్లకు మనం కృతజ్ఞతలు తెలపాలి. వారు అచ్చ తెలుగులో మరి కులకర్ణిక గారు, సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారు ఏ విధముగా వారు గురు శిష్యులు మనకు చక్కటి బోధన అందించారో అదే మార్గములో నడిచి వారు చెప్పినటువంటి కన్నడలో చెప్పినటువంటి దాన్ని ఏ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్టే రాశారు. కానీ ఈ పూర్ణచంద్రరావు గారు కానీ హనుమంతరావు గారు కానీ కొత్తగా ఏమి రచించలేదు, వారు ఏమీ కల్పించలేదు. మనం చదివేటువంటి వారిని కూడా గుర్తు చేసుకోవాలి. మేము కలవడం జరిగినది, గురువుగారు ఏమి రాశారో అందులో తెలుగు మాత్రమే చేశారు. వీళ్ళు చక్కగా బోధపరిచి మనకు సాంస్క్రిట్లో బాగా అధ్యయనం చేశారు. పూర్ణచంద్రరావు గారు కానీ హనుమంతరావు గారు కానీ బ్రహ్మ విద్యను బాగా అధ్యయనం చేశారు. ఆ తెలుగులో మనకు బాగా మన మాతృభాషలో తెలుగు భాషలో మనకు సుస్పష్టముగా అర్థమయ్యేటట్టు ఈ శంకర వేదాంత సౌరవాన్ని మనకు అందజేశారు. గురువుగారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్నే వీరు అందించారు. మేము కలిసినప్పుడు హనుమంతరావు గారు మాతో అన్న విషయం ఏమిటంటే, గురువుగారు ఏమి రాశారో ఏమి చెప్పారో అది మాకు భాగ్యంగా తీసుకొని మేము తెలుగులో అనువదించామే కానీ ప్రత్యేకించి మేము ఏమి చెప్పినవి కాదు, అది గురువు యొక్క ఆదేశం మేరకే మాకున్న పరిజ్ఞానంలో మేము అందజేశామని చెప్పి హనుమంతరావు గారు మరి మేము కలిసినప్పుడు వారు మాకు సెలవిచ్చారు. కాబట్టి ఈరోజు మనము అద్వైత సిద్ధాంతం పైన మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ఎన్నో గ్రంథములు ఉన్నప్పటికీ కూడా భగవాన్ రమణ మహర్షుల వారి బోధలు, శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారి యొక్క అద్వైత సిద్ధాంతము, మలయాళ స్వాములు వారు చెప్పినటువంటి రచనలు, అలాగే గురుదేవులు విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు చెప్పినటువంటి తత్వబోధలు, ఇవన్నీ కూడా మనం పరిశీలనాత్మకంగా చేసుకున్నట్లయితే ఏకం సత్తు విప్రా బహుదా వదంతి, ఒకే అంశాన్ని పలు కోణాలలో మనకు మహానుభావులు మనకు అందజేశారు. కాబట్టి గురుదేవులు విద్యా ప్రకాశానంద స్వాములు వారు 108 ఉపనిషత్తులకు చక్కటి తాత్పర్యాన్ని మనకు అందజేశారు. మరి బుక్ స్టాల్లో మనకు లభ్యమవుతున్నవి గ్రంథాలు. మరి చిన్మయానంద స్వాముల వారి యొక్క రచనలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి. అలాగే దివ్య జీవన సంఘం ఋషికేశ్ శివానంద సరస్వతి స్వాములు వారు, వీరు కూడా చక్కటి సమాజానికి సేవ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహాత్ములు మనకు భారతదేశంలో అద్వైత సిద్ధాంతాన్ని వేద సమ్మతంగా బోధించారు. వీళ్లలో అగ్రగణ్యులైనటువంటి వారు మహానుభావులు పరమాచార్యులు వారు, నడయాడు దేవుడు, అలాగే సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, అలాగే భగవాన్ రమణ మహర్షుల వారు, అలాగే మహర్షి మలయాళ స్వాములు వారు, అలాగే విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు, అలాగే చిన్మయానంద స్వాములు వారు. ఇటువంటి మహానుభావుల యొక్క పేర్లు మనం ప్రాతకాలంలో స్మరించినా, వారిని మనసులో తలుసుకున్నా వారికి కలిగిన జ్ఞానం మనకు కలుగుతుంది. వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు. భ్రమర కీటక న్యాయం వలె ఆ భ్రమరము కీటకమును తెచ్చి గూటులో పెట్టి ఎలాగైతే దాని చుట్టూ తిరిగి అది నయానో భయానో దాన్నే తలిసినప్పుడు బ్రతికుండగానే భ్రమర రూపము కీటకము ధరించింది. అలాగే మన సత్పురుషులు, మహాత్ములు, మహనీయులను మనం ప్రాతకాలములో వాళ్ళను స్మరించుకుంటున్నామంటే వారికి భగవంతుడికి వేరు కాదు. భగవంతుడు మనకు కనిపించరు, సద్గురువులే మనకు కనపడతారు. ఈనాడు సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారైతేనేమి, భగవాన్ రమణ మహర్షుల వారైతేనేమి, కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారైతేనేమి, సద్గురు మహర్షి మలయాళ స్వాములు వారైతేనేమి, విద్యా ప్రకాశానంద స్వాములు వారైతేనేమి, చిన్మయానంద స్వాములు వారైతేనేమి, వీళ్ళను మనం ప్రాతకాలంలో స్మరిస్తున్నాము అంటే వారు పరమాత్మ కొరకే జీవించారు. మనలాగా 2-3 పనులు పెట్టుకోలేదు. వారు
సమాజానికి వెనలేని కీర్తిని అందజేశారు, గ్రంథ రూపంలో అందజేశారు. వాళ్ళు బ్రతికున్న కాలంలో మరి ఉపన్యాస రూపంలో అందరికీ కూడా అందజేశారు. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారు భారతదేశం అంతా తిరిగి వచ్చి అన్నారంట ఒక మాట, ఎవరికి పరిశుద్ధ శంకర వేదాంతం కాపాడలేదు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాము, ఎవరికి వేదాంతము పట్టలేదు, ఎక్కువ విషయ వాసనలపైన ఉన్న ఆలోచన ఆధ్యాత్మిక చింతన పైన లేదని చెప్పారట శిష్యులకు. అలాగే మలయాళ స్వాముల వారు సనాతన వేదాంత సభలను నడిపారు. అలాగే గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాముల వారు భగవద్గీత 108 భగవద్గీత జ్ఞాన యజ్ఞములను జరిపారు. చిన్మయానంద స్వాముల వారు కూడా భగవద్గీత యజ్ఞములను జరిపారు. కాబట్టి ఎంతో గొప్పవారు మన భారతదేశంలో అవతరించారు. కేవలము వాళ్ళను ప్రాతస్మరణీయులు. అటువంటి వారిని తలుసుకోవడం వల్ల, వారు రచించిన గ్రంథాలు తెలుసుకోవడం వల్ల మనం జన్మ తరించిపోతాం. అందుకే గండి రామకృష్ణానంద స్వాముల వారు కూడా ఒక చలోక్తిని వాడేవారు. తలుసుకో తెలుసుకో కలిసిపో, తలుసుకో పరమాత్మను, తెలుసుకో పరమాత్మ తత్వాన్ని, కలిసిపో పరమాత్మలు అని చెప్పేవారు. కాబట్టి ఎన్నో చలోక్తులు చెప్పేవారు. జీవితమునకు సంపద అవసరము, జీవించుటకు సంస్కారం అవసరము, జీవన్ముక్తికి సత్సంగం అవసరము అనేవారు. సామాన్యుల దృష్టి దేహం మీదను, సాధకుల దృష్టి మనసు మీదను, సత్పురుషుల దృష్టి ఆత్మ మీదను ఉండునంటారు. ఇలాంటి ఎన్నో మంచి విషయాలను చెప్పారు. సామాన్యులు దేహాన్ని ధన సంపాదనకు వినియోగిస్తారు, సాధకులు దేహాన్ని ధర్మ సంపాదనకు వినియోగిస్తారు, సత్పురుషులు దేహాన్ని దైవం కొరకు వినియోగిస్తారు అని చెప్పేవారు. చూడండి, ఇన్ని మహావాక్యములు మనకు సద్గ్రంథముల ద్వారానే కదా మనకు వచ్చాయి. కాబట్టి ఇంకా మీరు బాగా వేదములకు భాష్యాలను రచించినటువంటి వారు సాయనాచార్యుల వారు, విద్యారణ్యుల వారు, సాయనాచార్యుల వారు ఇద్దరు కూడా అన్నదమ్ములు. విద్యారణ్యుల వారు శృంగేరి జగద్గురువుల పీఠాన్ని అధిరోహించారు మన పుణ్యమా అన్నట్టుగా. అప్పుడే శంకరులు వారు దిగ్విజయ యాత్ర, ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో పలు రకాలుగా ఉన్న శంకర విజయం పైన సింహావలోకనం చేసి, వీరు మహోన్నతమైన తపస్సంపన్నులు, ఉన్నది ఉన్నట్టుగా శంకర విజయం, మాధవీయ శంకర విజయాన్ని రచించారు మన పుణ్యమా అన్నట్టుగా. ఈ శంకర విజయాన్ని అనేక రకాలుగా రాసినప్పటికీ మరి మాధవీయ శంకర విజయం అనేటువంటిది ప్రజా ఆదరణ పొందినది. అక్కడ ఎన్నో మతాలను ఖండించి శంకరుల వారు ఉన్నప్పుడు మనం చూడలేకపోయినాము. మరి విద్యారణ్య స్వాముల వారు ఆ శంకర విజయం పైన అద్భుతమైనటువంటి శ్లోకాలను కూడా మనకు అందజేశారు. మరి ఆ గ్రంథం కూడా మీరు వ్యాసాశ్రమంలో మనకు దొరుకుతుంది. మరి మహర్షి మలయాళ స్వాముల వారు పరిశుద్ధ శంకర విజయం కావాలని పరిశీలన చేసి మరి వారు మాధవీయ శంకర విజయం పైన బాగా స్వానుభవానికి తెచ్చుకొని గ్రంథాధ్యయనం చేసి తమ అంత్యవాసులైనటువంటి శివచరణం ద్వారా అద్భుతమైనటువంటి శంకర విజయాన్ని, టీకా తాత్పర్యాన్ని శ్లోకాలతో సహా యాజ్ ఇట్ ఈజ్ వ్యాసాశ్రమంలో ఈ గ్రంథాన్ని రచన చేశారు. సాయంకాలము ఉదయకాలంలో శివచరణం గారు, మలయాళ స్వాముల వారు ఇద్దరూ కలిసి మరి గురువు గారు చెప్తూ ఉంటే శివచరణం గారు అద్భుతంగా శ్లోకాలను రాస్తూ వాళ్ళు వివరణ ఇచ్చారు. కాబట్టి మేము చెప్పేది ఏమిటి అంటే, పరిశుద్ధమైన శంకర వేదాంతం మనకు రామకృష్ణ పరమహంస చెప్పేటువంటి ఆచరణయోగ్యమైన స్వానుభవముతో కలిగినటువంటి వేదాంతం గ్రంథాలు చదవలేనటువంటి వారికి మరి రామకృష్ణ పరమహంస చెప్పిన బోధే సరిపోతుంది. అలాగే మనం ఏమీ చదవలేనటువంటి వారికి, అక్షరజ్ఞానం లేనటువంటి వారికి రమణ మహర్షి బోధ సరిపోతుంది. అలాగే చదువుకున్నటువంటి మహానుభావులకు, విజ్ఞానం కలిగినటువంటి వారికి శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారి రచనలు సరిపోతాయి. కాబట్టి పలు రకములుగా ఉన్నటువంటి గ్రంథాలలో, సాధనలలో ఈనాడు మనం తెలుసుకోవలసినటువంటి వాళ్ళ పేర్లు, మహాత్ముల యొక్క పేర్లను మనకున్న పరిజ్ఞానంలో మనం ప్రస్తావన చేశాం. ఇందులో ఏదైనా ఒకరిని ఎక్కువ తక్కువ చెప్పి ఉన్నట్లయితే మమ్మలను మీరు క్షమించగలరని, మాకున్నటువంటి వారి మీద ఉన్నటువంటి ప్రేమ, భక్తి శ్రద్ధలతో మీ ముందు ఉంచాము. మీరు మరి ఏ గ్రంథాలైనా కూడా ఒకటే, ఆ పరిశుద్ధమైన శంకర వేదాంతాన్ని మీరు అర్థం చేసుకోగలరని నేను మనవి చేసుకుంటూ, మరి ఈ ప్రాతకాలంలో ఆ సద్గురుదేవుల అనుగ్రహం మనకు కలగాలని, ఈ జన్మలోనే జన్మ సాఫల్యం పొందాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.